ఇక్కడ ఆస్ట్రేలియాకి స్టడీస్ కోసం వద్దామని చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి పార్ట్ టైమ్స్ చేసుకుంటే ఎంత డబ్బులొస్తాయి? మనం ఎంత ఖర్చు పెడతాం? అంటే రెంట్‌కి గాని, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు ఇలా మనం ఎంత ఖర్చు పెడతాము? ఎంత సంపాదిస్తాము? పార్ట్ టైమ్ ఏంటి? ఫుల్ టైమ్ ఏంటి? క్యాజువల్స్ ఏంటి? అసలు ఈ జాబ్స్ ఏ జాబ్స్‌కి ఎంతొస్తాయి? వీకెండ్స్‌న ఎంతొస్తాయి? మనకి ఫీజు కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే ఇక్కడ ఉండడానికి సరిపోయేలా అన్నా డబ్బులొస్తాయా? అని చెప్పి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తా. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ఫస్ట్‌గా డిస్కస్ చేసుకోవాల్సింది మనం ఎన్ని హవర్స్ వర్క్ చేస్తాం. అంటే ఒక వీక్‌కి ఎన్ని హవర్స్ వర్క్ చేయాలి ఏంటి అనేది చూసుకుందాం. ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఏంటంటే స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మనకి లిమిటేషన్స్ అనేది ఉంటుంది హవర్స్ మీద. అలాగే మనం గ్రాడ్యుయేట్ అయిపోయాక అంటే మనం గ్రాడ్యుయేట్ వీసా 485 అప్లై చేస్తాం గదా! ఆ వీసా వచ్చాక మన వర్క్ హవర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. మనకి ప్రెజెంట్ ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అలాగే ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే నేను చెప్పేది ప్రెజెంట్ సిట్యుయేషన్ బట్టి ఎలా నడుస్తుంది ఏంటి అనేది మీకైతే ఒక ఐడియా రావడానికి మటికే నా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు క్లియర్‌గా తెలుసుకోవాలంటే మన వెబ్‌సైట్ ఉంటాయి. గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అందులోకెళ్ళి మనం క్లియర్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత వస్తే సేమ్ ఉంటాయని జెప్పి గ్యారంటీ అయితే లేదు. సో, మీరు ఆల్వేస్ ఒక స్టెప్ ఇన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని రావడం బెటర్ అన్నమాట. చెక్ చేసుకొని ఏదైనా మొదలుపెట్టడం బెటరు. ప్రెజెంట్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు స్టూడెంట్‌కి లిమిటేషన్ వచ్చేసి 48 అవర్స్ పర్ ఫోర్ట్‌నైట్ అన్నమాట. ఇక్కడ ఫోర్ట్‌నైట్ అంటే 2 వీక్స్. ఓకే. మనకి యాక్చువల్‌గా ఇండియాలో వచ్చేసి మనం ఎవ్రీ 30 డేస్ కదా! ఈవెన్ సాలరీస్ గూడా మనకి 30 డేస్‌కే వస్తాయి. ఇక్కడే వచ్చేసి కొన్ని కంపెనీస్ 1 వీక్‌లీ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ ఫోర్ట్‌నైట్‌లీ ఇస్తాయి. మనం ఇక్కడ ఎప్పుడు ఆ 2 వీక్స్‌ని ఫోర్ట్‌నైట్ అని అంటామనమాట. ఈ ఫోర్ట్‌నైట్‌కి 48 అవర్సే పని జేయాలి. గ్రాడ్యుయేట్ వీసా వచ్చాక మనకి అన్‌లిమిటెడ్ హవర్స్ అనేవి ఉంటాయి. మనకి అంటే ఎంతైనా చేసుకోవచ్చా అని అనుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. కాకపోతే మనకేంటంటే ప్రతి కంపెనీ మాక్సిమం ఒక ఫుల్ టైమ్ అంటే 38 అవర్స్ వీక్లీ చేసుకోవచ్చు. దానికి మించి చేస్తే ఏమవుద్ది అని జెప్పి అనుకోవచ్చు. కాకపోతే చాలా వరకు కంపెనీస్ ఎక్స్‌ట్రా అంటే 38 అవర్స్ కంటే ఎక్స్‌ట్రా ఇవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపవనమాట. ఎందుకంటే అది 38 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే అది ఓవర్ టైమ్ కింద వస్తుంది. ఓవర్ టైమ్ కిందకొచ్చి ఎప్పుడైతే వచ్చిందో ఆ కంపెనీ మనకి రెగ్యులర్‌గా పే చేసేదానికంటే ఎక్స్‌ట్రా పే చేయాలి. అంటే మనం వీక్ డేస్ పని చేస్తే ఒకలా, వీకెండ్ పని చేస్తే ఒకలా ఎలా డిఫరెన్స్ ఎక్కువొస్తాయి. అలాగే ఓవర్ టైమ్ చేసినా వస్తాయి. సో, ఇక్కడ మనకి మల్టిపుల్ పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చా? ఇప్పుడు మరి ఒక దాంట్లో వర్క్ చేస్తా ఇంకో వాళ్ళకి తెలియొచ్చా? ఇట్లా చాలా ఉంటాయి. ఇక్కడేంటంటే ఇది కామన్. ఓకే. సో, ఇక్కడ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు గాని, చదువయిపోయిన తర్వాత గాని చాలామంది పార్ట్ టైమ్స్ చేస్తా ఉంటారు. ఒక్క చోటనే గాదు 2 చోట్ల, 3 చోట్ల, 4 చోట్ల ఇట్లా పని చేస్తానే ఉంటారు. ఎందుకంటే మనకి ఇదంతా ఈ ఇదంతా నడిచేది హవర్లీ బేసిస్. ఓకే. నీకు గంటకి ఇంత డబ్బులిస్తాం. అట్లా నడుస్తది గాబట్టి అంతా వర్క్ అవుతుంది. అయితే మనం పాయింట్‌కెళ్ళిపోతే మనకి ఎంత ఎర్నింగ్స్ ఒస్తాయి? ఏంటి? అని జెప్పి చూసుకుందాము. మనం ఫస్ట్‌గా హవర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం గదా! ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి స్టూడెంట్స్‌కి లిమిటేషన్ ఎన్ని అవర్స్ అండ్ గ్రాడ్యుయేట్ వీసాకి ఎన్ని అవర్స్. నేను ఇందాకే చెప్పినట్లు ఆల్వేస్ చెక్ చేసుకోవడమే. ఇప్పుడు 1 ఇయర్ తర్వాతో, 6 మంత్స్ తర్వాత వస్తే సేమ్ నంబర్స్ ఉంటాయని గాదు. ఇది మారొచ్చు. మనం డబ్బులు ఎంత సంపాదిస్తాం అనే ముందల మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆస్ట్రేలియాలో మినిమమ్ వేజ్ ఎంత? అంటే మనకి స్టార్టింగ్ హవర్లీ ఎంత డబ్బులు మనకి రావాలి? అంటే ఒక ఎంప్లాయర్ మనకి హవర్లీ ఎంత ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే సెట్ చేస్తుంది. మనకి రీసెంట్‌గా పెరిగిన తర్వాత మనకొచ్చేసి $26.44 హవర్లీ రేట్ కిందగా వచ్చిందన్నమాట. మనకి ఎక్కడ వర్క్ చేసినా ఆ ఎంప్లాయర్ అనేవాడు ఆ మినిమమ్ వేజ్ ఇవ్వాల్సిందే.
ఉంటుంది. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఎంప్లాయ్‌మెంట్ టైప్స్ ఉన్నాయి గదా! పార్ట్ టైము, క్యాజువల్. ఓకే. ఈ పార్ట్ టైమ్, క్యాజువల్ వచ్చేసి మనకి పార్ట్ టైమ్ వాళ్ళకి కొంచెం తక్కువొస్తాయి. అలాగే క్యాజువల్ వాళ్ళకి పార్ట్ టైమ్ వాళ్ళకంటే ఎక్కువొస్తాయి. సో, డిఫరెన్స్ ఏంటంటే క్యాజువల్ వాళ్ళకి సిక్ లీవ్స్, ఈ యాన్యువల్ లీవ్స్ ఇవన్నీ ఏముండవనమాట. ఓకే. ఓన్లీ పార్ట్ టైమ్ వాళ్ళకే ఉంటాయి. సో, అది ఒక బెనిఫిట్ పార్ట్ టైమ్ వాళ్ళకి. సో, అలా వచ్చినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటదంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మటికే నాకు అంటే ఈ వేజెస్ పెరగకముందు మనకి ఒక 26, 27 అలా వస్తే పార్ట్ టైమ్‌లో క్యాజువల్‌కొచ్చేసి 30 31 అలా వచ్చాయన్నమాట. సో, కొంచెం ఎక్కువే ఉంటుంది క్యాజువల్ వాళ్ళకన్నమాట. వచ్చాక మనం జనరల్‌గా డిస్కస్ చేసుకుంటే పార్ట్ టైమ్ మనకి ఆ పార్ట్ టైమ్ చేసినా, క్యాజువల్ చేసినా మనకి మినిమమ్ ఎంతొస్తాయి ఏంటి అని చెప్పి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తే, ఆ పెట్రోల్ బంక్‌లో మనకి 32నో అదే అందులో పార్ట్ టైమ్ చేస్తే మనకి 28, 29 అలా అయినా ఇవ్వచ్చు. ఓకే. ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అట్లా డిఫరెన్స్ ఉంటదన్నమాట. సో, బట్ మనం ఆ మినిమమ్ వేజ్ నుంచి చూసుకుంటే మనకి 35 దాకా మనకి రెగ్యులర్ జాబ్స్ ఒక $35 వచ్చేదాకా అయినా ఉండొచ్చు. అలా అని ఇంకా ఎక్కువ గూడా వచ్చే జాబ్స్ గూడా ఉన్నాయి. కాకపోతే వాటిలికి మేబీ మనం కొన్ని సర్టిఫికేషన్స్ చేయాలి. అంటే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. నువ్వు ఈ జాబ్ చేయాలంటే నువ్వు ఈ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంటది. ఈ సర్టిఫికేషన్ చేయాలంటారు. నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఆ సర్టిఫికేషన్‌కి పే చేసి సర్టిఫికేషన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని నువ్వు అప్లై చేయొచ్చు. కొన్నిట్లికి 40 రావచ్చు, 38 రావచ్చు, 36 రావచ్చు. ఎట్లాగైనా ఉండొచ్చు. మనకి స్టూడెంట్స్‌కి 48 అవర్స్ కదా! మనకి అంటే వీక్లీ 24 అవర్స్ కదా! మనకి ఆహ్, ఆహ్, అంటే వీక్లీకి 24 అవర్స్ వేసుకున్నా గాని 48 అవర్స్ ఫోర్ట్‌నైట్‌లీ వస్తాయా? అంటే ఒక ఎంప్లాయర్ ఇస్తాడా అంటే మనం చెప్పలేమని. ఇప్పుడు వాడికి స్టాఫ్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే. నీకు ఓన్లీ 5 అవర్సో, 10 అవర్సో ఇవ్వచ్చు. ఆ తర్వాత నువ్వు ఏంటంటే ఇంకో జాబ్ జూసుకోవాలి. రెండో జాబ్ జూసుకోవాలి. రెండో జాబ్‌లో చెయ్యాలి. ఓకే. అందులో గూడా ఎక్కువ ఇవ్వకపోతే 3 ఆ 3 జాబ్‌లు చేసుకోవచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎంతైతే హవర్స్ లిమిటేషన్ ఉందో అన్నే హవర్స్ చెయ్యాలి. 48 అవర్స్ కాలిక్యులేట్ చేసుకోండి. 45 కాలిక్యులేట్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. మీకు హవర్స్ గురించి క్లియర్ ఐడియా ఇచ్చా. అసలు మనకి మనీ ఎంతొస్తాయి హవర్లీ అనేది గూడా ఒక క్లియర్ ఐడియా ఇచ్చా. అది జాబ్ ఏదైనా అవ్వని. ఇప్పుడు మనకి చేసినంత దానికి ఫుల్ డబ్బులొస్తాయంటే అంత రావు. ఓకే. ఇప్పుడు మనం ఈ 48 అవర్స్ అంటే 48 అవర్స్‌కి ఇంత డబ్బులు కాలిక్యులేట్ చేసుకొని, ఇప్పుడు ఒక 2500 వచ్చిందనుకోండి. 2500 వస్తే అందులో నీకు కొంత అమౌంట్ టాక్స్ డిడక్ట్ అవుద్ది. అలాగే సూపర్ గూడా డిడక్ట్ అవుద్ది. ఈ సూపర్ ఏంటంటే మనకి ఇండియాలో పీఎఫ్ ఉంటది కదా! ఇక్కడ సూపర్ అన్నమాట. అక్కడ పీఎఫ్ ఎలా కట్ అవుతుందో ఇక్కడ సూపర్ కూడా అలాగే కట్ అవుద్ది సాలరీలోంచి. సో, ఈ 2 కట్ అవ్వగా మిగిలినగా వచ్చే అమౌంట్ మీకొస్తాయన్నమాట బ్యాంక్‌లో. సో, నెక్స్ట్ మనం ఎక్స్‌పెన్సెస్ గురించయితే డిస్కస్ చేసుకుందాం. సో, ఆ ఎక్స్‌పెన్సెస్‌లోకి వెళ్ళే ముందల మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఇక్కడ చాలామంది ఆస్ట్రేలియన్స్ మనకి ఇక్కడ బేర్ ఫుట్ ఇన్వెస్టర్స్ అని ఒక బుక్ ఉంది. అంటే అందులో ఏం చెప్తాడంటే మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి? ఎంత వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? ఎంత ఖర్చు పెట్టుకోవాలి? దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అట్లా మన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా బుక్‌లో ఉంటుందనమాట. దాని మీద నేను ఒక వీడియో చేశా లాస్ట్‌లో. మీరు పైన చూడండి వస్తుంది గదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో మనకి మెయిన్‌గా ఎక్కువ డబ్బులు మనం పే చేసేది రెంట్‌కి. ఓకే. ఈ రెంట్ కూడా మనం ఉండే ప్లేస్‌ని బట్టి, మనకున్న ఫెసిలిటీస్‌ని బట్టి, ఓకే. ఈ అన్నిట్లి బేస్ మీద మనకి రెంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే నేను చేంజ్ అయిన దాన్ని బట్టి, ఓకే. మా ఫ్రెండ్స్ చేంజ్ అయిన దాన్ని బట్టి వీటిల్ని బేస్ చేసుకొని మీకు అరౌండ్ ఒక నంబర్ అయితే ఇస్తాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు కాలిక్యులేట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కొందరు మా ఫ్రెండ్సు యూని లాడ్జ్‌లో ఉంటున్నారు. ఇక్కడ మనకి యూసీ ఉంది గదా! యూసీలో యూని లాడ్జ్‌లో ఉంటున్నారు. సో, అందులో ఉంటే ఏంటంటే, మనకి కాంట్రాక్ట్ ఇక్కడ మనం ఎక్కడ స్టే చేయాలన్నా కాంట్రాక్ట్ అనేది తీసుకోవాలి. 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో, 1 ఇయర్‌కో
ఇట్లా ఇస్తా ఉంటారనమాట. 1 ఇయర్ నాకు తెలిసి మాక్సిమము. నేను అంతవరకే విన్నాను. మరి ఇంకా ఎక్కువ ఇస్తారో లేదో మనకు తెలీదు. అయితే ఇప్పుడు యూనిలాడ్జ్‌కొచ్చేసరికి నువ్వు 6 మంత్స్‌కి కాంట్రాక్ట్ తీసుకొని పే చేస్తే ఒక అమౌంట్ ఉంటుంది వీక్లీ. ఆహ్, మనం 1 ఇయర్‌కి తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా సిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు తనకి 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కో తీసుకునుండంటే ఒక $290 వీక్లీ ఓన్లీ రెంటే అట్లా అయ్యేదన్నమాట. అంటే అందులో ఇంక్లూడింగ్ బిల్స్ అన్నమాట. మనకి ఇంటర్నెట్ ఒస్తది, పవరు, ఆ వాటరు, ఈ గ్యాస్ ఇవన్నీ మనం సెపరేట్ పే చేయక్కర్లా అంతే అన్నమాట. అయితే ఇప్పుడు సపోజ్ 1 ఇయర్‌కి తీసుకుంటే, 1 ఇయర్‌కి తీసుకుంటే మనకి ఎంతుంటది? అరౌండ్ $260, $270 ఇలా పే చేస్తామన్నమాట. సో, అది కూడా వాళ్ళేంటి 6 బెడ్‌రూమో, 5 బెడ్‌రూమో హౌస్ అది తీసుకుంటే ఆ ఫ్లాటల్లే తీసుకుంటే అప్పుడు అంత పడుద్దనమాట. అంటే మనకి సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉండాలంటే ఎంత పడొచ్చు అంటే, మనకి 600 ఉండొచ్చు వీక్లీ. 500 ఉండొచ్చు. 550 ఉండొచ్చు. ఓకే. ఇలా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి యూని లాడ్జెస్‌లో మనకి 12 షేర్ ఉండొచ్చు, 6 షేర్ ఉండొచ్చు, 2 షేరు, 1 బెడ్‌రూమ్ ఉండొచ్చు, స్టూడియో రూమ్స్ ఉండొచ్చు. ఇట్లా చాలా ఉండొచ్చనమాట. అలాగే బయట గూడా మనం చూసుకుంటే 1 బెడ్‌రూమ్, 2 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ హౌస్‌లుంటాయి. లేదంటే టౌన్ హౌస్‌లుంటాయి. అపార్ట్మెంట్స్‌లో తీసుకోవచ్చు. సో, ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎంత తక్కువ స్పెండ్ చేస్తే మనీ రెంట్ మీద, మనకి అంత ఏంటంటే అంత కన్వీనియంట్‌గా ఉండవనమాట. కొందరు ఇల్లుంటాయి. ఇప్పుడు ఒక రూము ఫ్రీగా ఉంటుందనుకుంటే వాళ్ళు దాన్ని రెంట్‌కిచ్చేస్తారు. అంటే వాళ్ళ థింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా రెంట్‌కిచ్చేస్తారనమాట. కాకపోతే మనం సెపరేట్‌గా బయటుంటే యూనిలాడ్జ్‌లో గాకుండా మనకి బిల్స్ సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్‌కి కూడా సెపరేట్‌గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్‌కి ఎంత ఉండుండొచ్చంటే మనకి ఒక $60 ఓకే. 60-90, 100, 120 ఓకే. మంత్లీ అంత బిల్లు వస్తుంది ఇంటర్నెట్. అంటే ప్లాన్స్ అలా ఉంటాయన్నమాట. ఇన్ కేసు మనం మొబైల్ రీచార్జ్ చేసుకోవాలి. మొబైల్ రీచార్జ్‌కి నేనైతే $25 పే చేస్తా. మన నాకు తెలిసి అదే తక్కువ అనుకుంటున్నా. ప్రీవియస్‌లీ ఇంకా తక్కువ ఉండేది. $19 కాపోతే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ఎళ్ళేది కాదు. అయితే మనకి $35 ఉంది, 45 ఉంది, $50 ఉంది. ఇలా ఎంతైనా పే చేయొచ్చు. మన ఫోన్ రీచార్జ్‌కి. హౌస్ రెంట్‌లొచ్చేసేసి ఇప్పుడు బయట చూసుకుంటే బయట ఎక్కువే ఉంటది. ఇప్పుడు మనకి 1 బెడ్‌రూమ్ చూసుకుంటే ఒక చోటన 350 ఉండొచ్చు, 550 ఉండొచ్చు, 650 ఉండొచ్చు. 2 బెడ్‌రూమ్ తీసుకున్న 550, 650 ఇట్లా ఉండొచ్చనమాట. ఇది మనకి ఇల్లుని బట్టి అట్లా డిఫరెన్స్ ఉంటది. మీరు ఒకటి షేర్ చేసుకుంటే మినిమమ్ ఓకే. మినిమమ్ చెప్తున్నా. మినిమమ్ మీరు ఖచ్చితంగా ఒక $250 అయితే పెట్టాల్సిందే. ఇంకా తక్కువ పడాలంటే చాలామంది ఫ్రెండ్స్ ఉండి, చాలామంది షేర్ చేసుకుంటే అట్లా అడ్జస్ట్ అయ్యి, అట్లా ఉండి చేసుకోవాలంటే ఆ పాజిబిలిటీ ఉండొచ్చు. ఓకే. ఖచ్చితంగా ఉంటదని చెప్పను. పాజిబిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే మనకు కూడా అందరూ లైక్ మైండెడ్ పీపుల్ తగలాలి గదా! ఓకే. అది. నెక్స్ట్ అసలా అందరితో కలిసుంటే మళ్ళీ అది ఇంకో గొడవలు. అయ్యేంటి? ఎలా ఉంటాయి? అసలు సిట్యుయేషన్సు అని జెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో చేస్తా. నేనైతే చెప్పేది మనకి మినిమమ్ ఒక 250 నుంచి ఒక $600-900 వరకు అయితే ఉండొచ్చు వీక్లీ రెంట్స్. బట్ మనకి బిల్స్ అనేవి పవర్ బిల్లు, అలాగే వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇవన్నీ ఎవ్రీ 3 మంత్స్‌కి వస్తాయన్నమాట. వీక్లీ కాదు. ఎవ్రీ 3 మంత్స్‌కి వస్తాయి. ఇంకా మనకి ఎక్స్‌పెన్సెస్ అయితే ఏమున్నాయి? గ్రోసరీస్ ఉంటాయి. గ్రోసరీస్ ఎంతుండొచ్చు? అది గూడా మన మీద డిపెండ్ అయ్యే బట్టి మనం ఎంత తింటాం, ఏం తింటాం, ఏంటి, ఎలా తింటాం అని జెప్పేది. ఇప్పుడు మనం బయటికెళ్తే మినిమమ్ మన ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళి బిర్యానీ తినాలంటే ఒక $20-25 అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, బయట తింటే మళ్ళీ ఖర్చు ఎక్స్‌ట్రా అవుద్ది. ఓన్లీ మనం గ్రోసరీస్ తెచ్చుకొని తినే లెక్క అయితే మనకు ఒక వీక్లీ ఒక $50-100 అయితే జేసుకోవచ్చు. $50-100 లోపల జేసుకోవచ్చు గ్రోసరీస్ అవన్నీ. ఎగ్జాంపుల్ జెప్తున్నా మనం ఇన్ కేస్ టొమాటోస్ తీసుకోవాలంటే మనకి ఒక కేజీ వచ్చేసి $6, $7, $8 ఉండొచ్చనమాట. అంటే సీజన్ బట్టి దొరకని టైంలో ఎక్కువ, దొరికే టైంలో తక్కువ అట్లా సీజన్ టైంలో ఉండొచ్చు. ఓకే. అలా. మనం ఇప్పుడు ఒక లీటర్ మిల్క్ బాటిల్ తీసుకోవాలంటే మనకి $2 నుంచి $4, $5 వరకు అయితే ఉండొచ్చు. అంటే మిల్క్ టైప్‌ని బట్టి
ఉంటాయన్నమాట. మనకి ఫుల్ క్రీము, లైట్ క్రీము ఇలా చాలా ఉంటాయి గానీ, మనకి ఒక $2, $3, $4 ఇట్లా పడొచ్చనమాట ఒక లీటరు. బట్టలు ఇవి కొనుక్కోవాలంటే కేమార్ట్ ఇట్లా ఉంటాయన్నమాట. తక్కువకి అట్లా అంటే మనకి అవి గూడా ఒక $10 నుంచి $20, $30 వరకైతే ఉంటాయి. మనకి జీన్సెస్ గూడా ఇక్కడిది అంత పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వవనమాట. మనకి డోలు డోలుగా ఉన్నట్లు కొందరికి నచ్చవు గదా! సో, ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉంటద్ది అని జెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు కారు కొనుక్కుంటే ఒకలా ఈ ఇండియాలో లాగా మనం కార్ రిజిస్ట్రేషన్‌లో ఒకసారి కడితే సరిపోదు. ఎవ్రీ ఇయర్ ఉంటదనమాట. నువ్వు మంత్లీ అయినా కట్టుకోవచ్చు. మంత్లీ. అలాగే కార్ ఇన్స్యూరెన్స్ ఉంటది. పెట్రోలు ఇయన్నీ. అంటే నువ్వు టైమ్ సేవ్ చేసుకుంటున్నావు. డబ్బులెక్కువ ఖర్చు పెడుతున్నావు. అదే మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే మనకి ట్రామ్స్ ఇక్కడైతే ఆహ్, కాన్బెరాలో అయితే మనకి ట్రామ్స్ ఉంటాయి. బసెస్ ఉంటాయి. మనకి వన్ వేకి ఎళ్లి రావాలంటే మనకి ఒక $5 అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ అవి చేంజ్ అవుతా ఉంటాయి. నువ్వు ప్లేస్‌ని, డిస్టెన్స్‌ని బట్టి గూడా పడుద్ది. మీకు ఫైనల్‌గా అయితే లాస్ట్‌లో ఒక టేబులేస్తా. సో, అందులో నేను క్లియర్‌గా అయితే రాస్తా అనమాట. దేనికి ఎంత పడుతుంది? మినిమమ్ ఏంటి? మాక్సిమం ఏంటి? ఏం బెనిఫిట్స్ ఒస్తాయి ఏంటి? అంత మనీకి అని జెప్పి వేస్తాను. సో, మీకు క్లియర్‌గా అయితే అర్థమవుద్ది. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నా. మీకు ఇలాంటి వీడియోస్, ఇలాంటి కంటెంట్ అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏ టాపిక్ గురించన్నా తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా.